హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈ రోజు నుంచి మనము ఎస్ఐపిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, టెట్లో, డిఎస్సిలో క్వశ్చన్స్ అనేవి స్మార్ట్గా ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలి, ఎంత ప్రెషర్ ఉన్నా కానీ మన మైండ్ను ఉపయోగించి లెక్కను ఏ విధంగా చేయాలి, వితౌట్ పెన్ను పేపర్తో ఏ విధంగా చేయాలి అనేది మన కాన్సెప్ట్ అండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. మనది ఎలా ఉంటుందంటే గేమ్ చేంజర్ కాన్సెప్ట్ ఉంటుంది. మనము ఎక్కువగా పెన్ను ఉపయోగించకుండానే ఆన్సర్లు ఎలా పెట్టాలనేది మన టార్గెట్. ఓకేనండి? ఓకే, రైట్. క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి. ఇఫ్ 2a is equal to 3b is equal to 5c, what is the a is to b is to c? దీన్ని అందరు ఏ విధంగా చేస్తారో ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ a ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ సి ఉందమ్మా. ఇక్కడ ఏకి ఎదురుగున్నది ఏ వాల్యూ, బికి ఎదురుగున్నది బి వాల్యూ, బికి ఎదురుగున్నది బి వాల్యూ, సికి ఎదురుగున్నది సి వాల్యూ. ఓకేనా? ఏకి ఎదురుగా 3 ఉంది. ఓకే, 3. బికి ఎదురుగా ఏముందమ్మా? 2 ఉంది. ఓకే, మరి ఇక్కడ సికి ఎదురుగా మళ్ళీ బికి ఎదురుగా ఉంది 5 ఉంది. ఓకే, మళ్ళీ సికి ఎదురుగా ఏముందమ్మా? 3 ఉంది. ఓకే, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఈ వాల్యూవే ఇక్కడ రాస్తాం. ఇది ఇక్కడ ఏం లేదు కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ రాస్తాం. ఇక్కడ చూడండి, 3 5 15, 5 2 10, 3 2 6. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఏం అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్. ఇది ఒకరు వేస్తారు. ఇంకొక మెథడ్ చూడండి అమ్మా. a is to b ఎంత ఉందమ్మా? a is to b, a వాల్యూ 3, b వాల్యూ 2, 3 is to 2. మళ్ళీ b is to c. ఇక్కడ చూడండి, బి వాల్యూ ఎంత? 5, సి వాల్యూ ఎంత? 3. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఈ విధంగా వేస్తారు. అవునా? ఈ విధంగా. ఇక్కడ 3 5 15, 5 2 10, 3 2 6. వచ్చిందమ్మా ఇది. ఓకేనా? ఇది ఈ విధంగా. ఇంకొక మెథడ్ ఉంటుందమ్మా. ఇంకో చూడండి, క్లోజింగ్ మెథడ్. ఎలా ఏ వాల్యూ కావాలనుకుంటే 3 5 15. ఓకేనా? ఇది ఏ వాల్యూ. ఓకే, సి వాల్యూ, బి వాల్యూ కావాలనుకుంటే దీన్ని క్లోజ్ చేయండి. 2 5 10. సి వాల్యూ కావాలనుకుంటే దీన్ని క్లోజ్ చేయండి. 3 2 6. ఓకేనా? ఇది వచ్చింది. ఈ విధంగా చేస్తారమ్మా. ఇవన్నీ కూడా మనం పెన్ను పేపర్ ఉపయోగించి చేసే మెథడ్స్. ఓకేనా? మనం మైండ్ గేమ్ ఆడదాం. ఎలా చూద్దాం? ఇక్కడ ఏంటిదమ్మా? ఏ వాల్యూ 3, బి వాల్యూ ఎంత? 2, ఏ వాల్యూ 3 ఉన్నాయా? ఇవి లేవు. ఇక్కడ ఏ వాల్యూ 3, బి వాల్యూ 2 ఉంటుందా? ఇది చూడండి, దీన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఏ 2 3 2 5. మనకు ఏం కావాలి? 3:2 కావాలి. ఇది కాదు, మిగిలింది ఎంతమ్మా? ఇది. స్మార్ట్ వర్క్. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 6a is equal to 11b is equal to 7c, find the value of a is to b is to c. చూడమ్మా, మనకి ఏ వాల్యూ ఎంత? 11, బి వాల్యూ ఎంత? 6. ఏ వాల్యూ 11, బి వాల్యూ 6. ఇక్కడ చూడమ్మా, ఏ వాల్యూ 6, ఇది 6 టేబుల్లో 11 7. ఇక్కడ మన బి వాల్యూ ఎంత కావాలి? 6 కావాలి. ఇది కాదు. ఇక్కడ చూడండి, ఇది 11, ఇది 6. ఇది కదా మన ఆన్సర్. ఇది. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. ఈ విధంగా చేయాలి. స్మార్ట్గా ఎలా ఆలోచించినా ఈ విధంగా. అంటే పెన్ను పేపర్ దీనికి అవసరమా? లేదు కదా. మీకు వివరించడానికి పెన్ను ఉపయోగిస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. చూడండి అమ్మా, దీన్ని ఏ విధంగా చేస్తారో మనం పెన్ను పేపర్ లేకుండా ఒకసారి చూడండి. ఫస్ట్ జనరల్ మెథడ్ చూద్దాం. దీన్ని జనరల్ మెథడ్. మనకేంటిది? ఏ బి సి డి. అవునా? ఏ ఎంతమ్మా? 3, ఇది 4, మిగతాది ఇది 3, ఇది 4, ఇది 4. తర్వాత బి ఇస్ టు సి. ఇక్కడ ఈ బి ఇస్ టు సి, బి ఎంత? 8, ఈస్ట్, సి ఎంత? 10. అంటే ఇది కూడా 10. అవునా? ఇంకేమున్నాయి మనకు? ఇది ఏమవుతుంది? 8 అవుతుంది. సి ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఇదెంత? 17, ఇది 15, ఇది 15. ఇప్పుడు మనకి ఎంత అవుతుందండి? క్యాన్సిల్ చేయండి. 3 × 8 × 15. ఇదేమవుతుంది? 4 × 8 × 15. ఇది చూడండి, 4 × 10 × 15. ఇదేమవుతుంది? 4 × 10 × 17. ఇంత పెద్ద వస్తుందండి. దీన్ని మనం ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. ఎలా చేస్తామో చూడండి. 2 4 అవునా? 2 4
టూ టూ జా టూ టూ జా టూ టూ జా మళ్ళీ 2 టేబుల్స్ లో ఉన్నది కదండి. మళ్ళీ 4 ఇక్కడ 4 లో పోతుంది, ఇక్కడ 4 లో, ఇక్కడ చూడండి 4 1 జా, ఇక్కడ 4 2 జా, ఇక్కడ 5 జా, ఇక్కడ 2 క్యాన్సల్ అవునా, ఇక్కడ 2 ఇక్కడ 5. ఇప్పుడు అన్నిట్లలో ఏముంది 5 ఉంది. ఇక 5 3 జా 5 3 జా 5 3 జా 5 జా, ఇక్కడ ఏం మిగిలింది 17, ఇక్కడ ఏం మిగిలింది ఇక్కడ సారీ ఇక్కడ 4 వస్తుందండి, ఇక్కడ ఏం మిగిలింది 12 సారీ ఇక్కడ 3 5 15, సో ఇది 15, ఇది 17 15, ఇక్కడ 4 ముళ్ళ 12, ఇక్కడ ఏమవుతుంది 3 ముళ్ళ 9, ఏముందండి 9 12 15 17 ఇది వచ్చింది. ఒకవేళ ఇలా కాకుండా మనం ఏదైతే A/B ఎంత 3:4, B/C ఎంత 8:10, C/D ఎంత 15:17. ఫస్ట్ ఏం చేయాలి, ఇట్లా నిలువ ఒకసారి చేయాలి, ఏమవుతుంది 3 × 8 × 15 అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ వచ్చింది కదా ఈ విధంగా, మళ్ళీ ఇలా వచ్చి ఇలా రావాలి, ఎట్లా 8 × 4 × 15, నెక్స్ట్ ఏంటిది ఈ విధంగా 4 × 8 × 15, నెక్స్ట్ ఏంటిది మళ్ళీ 4 × 8 × 17, మళ్ళీ వేస్తే ఏమవుతుంది 9:12:15:17 అవునా, ఈ విధంగా వస్తుంది. ఇది మనకంతా కూడా టైం కిల్లింగ్ మెథడ్. ఇలా పెన్ను యూజ్ చేసి మనం దీన్ని చేసే వరకు మన ముందు ఉన్నాడు ఇంకొక 10 ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దీన్ని మనం ఎలా చేయాలి, చాలా మంది ఇక్కడ 3:4, మనకు 3:4, ఇక్కడ 3 ఉందా 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4తో ఏమన్నా పోతుందా పోతలేదు, మన ఆన్సర్ ఇది. లేదు సార్ నాకు ఇది కూడా అర్థం అవ్వట్లేదు అంటే ఫస్ట్ గమనించాలి, మనం ప్రాబ్లం ఇచ్చిన తర్వాత దాన్ని సూక్ష్మంగా గమనించాలండి. అన్ని మెలకువలు మనం నేర్చుకున్న తర్వాతనే ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి గమనించాలి, ఇక్కడ A/B ఉంది, A కంటే B పెద్దగా ఉంది, ఇక్కడ B కంటే C పెద్దగా ఉంది, ఇక్కడ C కంటే D పెద్దగా ఉంది అవునా, అన్ని సీరియల్ గా ఉన్నాయి అవునా, అన్ని సీరియల్ ఉన్నాయి అంటే A కంటే B పెద్దగా, B కంటే C పెద్దగా, C కంటే D పెద్దగా. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది A కంటే B పెద్దగా, B కంటే C పెద్దగా, C కంటే D పెద్దగా. ఇక్కడ చూడండి A కంటే B పెద్దగా, B కంటే C పెద్దగా, C కంటే D పెద్దగా, ఇది మన ఆన్సర్ కావచ్చు. ఇక్కడ చూడండి దీనికంటే ఇది పెద్దగా, దీనికంటే ఇది పెద్దగా, దీనికంటే ఇది చిన్నగా, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, కాదు. ఇక్కడ చూడండి ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, కాదు. చూస్తారా, ఏమన్నా పెన్ను పట్టిన మాక ఇక్కడ పెన్ను పట్టాల్సిన అవసరం ఉందా, లేదు కదా. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్వశ్చన్ చూడండి, A/B = 1:2, B/C = 3:4, C/D = 2:3, D/E = 3:4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A/B/C/D/E. ఇక్కడ వాల్యూస్ ఇచ్చిందండి. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం స్మార్ట్ మెథడ్ లో చేద్దాం, ఓకేనా. ఒక మెథడ్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, స్మార్ట్ మెథడ్ లో చూద్దాం. A కంటే B పెద్దగా ఉంది, B కంటే C పెద్దగా ఉంది, C కంటే D పెద్దగా ఉంది, D కంటే E పెద్దగా ఉంది. అంటే మన కాన్సెప్ట్ ఏంటిది, A greater than B greater than C greater than D greater than E. ఇక్కడ చూడండి సీరియల్ గా ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, ఇది ఆన్సర్ కాదు. దీనికంటే ఇది పెద్దగా ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది, ఆన్సర్ అవుతుంది. ఇక్కడ దీనికంటే ఇది పెద్దగా ఉంది, మళ్ళీ ఇది చిన్నగా ఉంది, ఆన్సర్ కాదు. దీనికంటే ఇది పెద్దగా ఉంది, మళ్ళీ చిన్నగా ఉంది, ఆన్సర్ కాదు. ఏమైనా వేసినామంటే దీంట్లో కాన్సెప్ట్ లో ఏం చేయలేదా, లేదు సార్ నాకు అలా కాకుండా ఇంకొక రకంగా చెప్పండి అన్నప్పుడు ఇక్కడ 1:2 రావాలి, 1:2 రావాలి. ఇక్కడ చూడండి ఇది 1:2 వస్తుందా, రావట్లేదు. 1:2 వస్తుందా, 3 1 జా 3 2 జా, ఎస్ వస్తుంది. ఇది 1:2 వస్తుందా, వస్తలేదు. ఇది 1:2 ఉందా, 1 జా 4 జా ఉంది. చూస్తారా, ఇలా మైండ్ గేమ్ ను ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలండి, ఓకేనా. నేను ప్రతి ప్రాబ్లం కూడా ఇలా మైండ్ ను ఉపయోగించే చేయబోతున్నాను. మీకు సులువుగా నా ఛానల్ పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లెంతీ వీడియోస్ అవుతాయి కాబట్టి కొంచెం కోఆపరేట్ చేసి లెంతీగా చూడండి, మీకు అద్భుతమైన ట్రిక్స్ అనేవి దొరుకుతాయి. గేమ్ చేంజర్ కాన్సెప్ట్ దొరుకుతుందండి, ఓకేనా. రైట్ అండి, చూడండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, A/B = 1:2, B/C = 3:4, C/D = 6:9, D/E = 12:16.
అయితే A/B/C/D/E ఈక్వల్ టు ఎంత చూడండి స్మార్ట్ మెథడ్లో మైండ్ గేమ్ చేంజర్ ట్రిక్తో చూపిస్తాను చూడండి. A/B ఈక్వల్ టు ఎంత ఉందమ్మా 1:2. ఇది 1:2 ఉందా లేదు క్యాన్సిల్ చేయండి. ఇది 1:2 ఉందా ఎస్ ఉంది. ఇది 1:2 ఉందా లేదు. ఇది 1:2 ఉందా ఎస్ ఉంది. ఓకే నెక్స్ట్ B/C 3:4 కావాలి. ఇది 3:4 ఉందమ్మా 2 2 3 అవునా 3:4 ఉందా లేదు. ఇది పోయింది. మిగిలిన ఏందమ్మా ఆన్సర్ చేయొద్దు ఇక ఓకేనా. ఇది ఈ విధంగా చేయొచ్చమ్మా. ఇంకో చూడండి A/B = 2:5 B/C = 4:3 C/D = 2:1 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A/C/D అమ్మా. ఇక్కడ గమనించాలి A/C/D అందరు ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. యాక్చువల్లీ దీన్ని చేయాలంటే ఎట్లా చేస్తారో ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం ది బెస్ట్ మెథడ్ చెప్తున్నాను. A/B = 2:5 B/C = 4:3 C/D = 2:1 అమ్మా. ఫస్ట్ ఏం చేస్తారు ఈ విధంగా గుణించండి. 2 4 8 8 16 ఓకే. ఇక్కడ 5 4 20 22 40 ఓకే. 5 3 15 15 2 30 5 3 15. ఇక్కడ ఏం అడిగిండు ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది, D అవుతుంది. కానీ మనకేం అడిగిండు A అడిగిండు. A అంటే ఎంత 16 C అంటే ఎంత 30 D అంటే ఎంత 15 అవునా 16 30 15 ఇది. కానీ ఇలా మనం చేస్తామా చేయకూడదు. ఇలా అస్సలు చేయకూడదు. ఏంటి మనకి A/C/D కావాలా. ఇక్కడ B ఎక్కడ ఉందమ్మా ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది. ఈ Bని ఈక్వల్ చేయండి. Bని ఈక్వల్ చేసినప్పుడు ఇది B కదమ్మా ఇది B అవునా. ఇవి రెండు ఈక్వల్ కావాలంటే ఇంటూ 4 చేయండి ఇంటూ 5 చేయండి. అప్పుడు దీనికి ఇంటూ 4 చేస్తే ఇది కూడా 4 అవుతుంది అవునా. ఇది ఇంటూ దీన్ని కూడా 4 చేయాలి. ఇది ఇంటూ 5 చేస్తే ఇది కూడా 5 చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా చూడండి ఇది 8 అవుతుంది. A అనేది 8 ఇది ఏమవుతుంది 8 అవుతుంది అవునా. మనకు C ఏమవుతుంది అప్పుడు 15 అవుతుంది అవునా. ఇక్కడ A/C కదమ్మా A 8 ఇది 15. ఇక్కడ 8 15 ఉందా కాదు. 8 15 ఉందా కాదు. ఇక్కడ 8 15 ఉందా ఇక్కడ 8 ఉంది ఇక్కడ 30 ఉంది కాదు. ఇక్కడ చూడండి 8 ఉందా ఎస్ 2 8 2 15 ఉంది కదా ఎస్ ఇది ఆన్సర్. ఈ విధంగా స్మార్ట్ గా చేయాలమ్మా. మనం ఏదో చేసి ఇదంతా టైం కిల్లింగ్ కదా. జస్ట్ మీకు ఇక్కడ 2 సెకండ్స్ 2 సెకండ్స్ 2 సెకండ్స్ 2 సెకండ్స్ 10 సెకండ్స్ కూడా పట్టదు దీనికి చేయాలంటే. దీనికి మీకు అదే ప్రాబ్లం చేస్తే మినిమంలో మినిమం 1 మినిట్ పడుతుందమ్మా. క్లియర్ స్టూడెంట్స్ అయితేనే 1 మినిట్ పడుతుంది ఓకేనా. అదే మీరు స్మార్ట్ వర్క్ చేశారనుకోండి దీనికి 2 సెకండ్స్ దీనికి 2 సెకండ్స్ దీనికి 2 సెకండ్స్ దీనికి 2 సెకండ్స్ జస్ట్ బిలో 5 సెకండ్స్ లోనే అయిపోతుంది. అది గమనించండి ఓకే. 7th క్వశ్చన్ చూద్దాం. A/B = 3:4 B/C = 5:7 C/D = 8:9 A/D అని ఏమని అడిగింది. జనరల్ మెథడ్ లో ఎలా వేస్తారో చూడండి ఒకసారి. A/B ఎంతమ్మా 3:4 B/C 5:7 C/D 8:9 ఇదే కదా A ఇది B ఇది D అవునా. ఇప్పుడు ఏమవుతుంది 3 × 5 × 8 4 × 7 × 9 ఇక్కడ చూడండి 3 1 3 3 4 2 4 1 ఏమవుతుంది 10:21 అవుతుంది. ఇదే కదా ఆన్సర్. ఇలా చేస్తారా చేయకూడదమ్మా. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 3 టర్మ్లో క్యాన్సల్ కానీ పదాలు ఏమైనా ఉన్నాయా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ 5 అనేది ఈ రెండిట్లో ఏమైనా క్యాన్సల్ అవుతుందా అవ్వట్లేదు. 7 అనేది ఈ రెండిట్లో ఏమైనా క్యాన్సల్ అవుతుందా అవ్వట్లేదు. దీన్ని పట్టుకోండి. క్యాన్సల్ కాని పదాన్ని పట్టుకోవాలి. ఎందుకు క్యాన్సల్ కాని పదాన్ని పట్టుకోవాలి. ఇక్కడ 3 ఉంది క్యాన్సల్ అవ్వచ్చు. 4 ఉంది 8 ఉంది క్యాన్సల్ అవ్వచ్చు. ఇక్కడ 5 దీనిలో క్యాన్సల్ చేస్తుందా చేస్తలేదు. అది కాన్సెప్ట్ అమ్మా. ఇది కాన్సెప్ట్ పట్టుకోవాలి. ఇక్కడ 5 తో క్యాన్సల్ కావాలి 7 తో క్యాన్సల్ కావాలి. ఇక్కడ 5 తో అవుతుందా ఎస్. ఇక్కడ 7 తో అవుతుందా ఎస్. ఇక్కడ 5 తో అవుతుందా అవ్వట్లేదు. ఇక్కడ 5 తో అవ్వట్లేదు. ఇక్కడ 5 తో అవ్వట్లేదు. ఇది కాన్సెప్ట్ అమ్మా ఓకేనా. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి A/B = 2/9 1/3
B is to C is equal to 2 by 7 is to 5 by 14. D is to C is equal to 7 by 10 is to 3 is to 5, 3 by 5. Find the value of A is to B is to C is to D. యాక్చువల్లీ దీన్ని జనరల్ మెథడ్లో ఎట్లా చేస్తారు తెలుసా చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటి 3 1 జా 3 3 3 జా, అప్పుడేమవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది A is to B is equal to 2 is to 3 అవుతుంది. B is to C చూద్దాం, ఇక్కడ 7 1 జా 7 2 జా, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 4 అవుతుంది, ఇది 4 is to 5 అవుతుంది, అవునా. ఇంకోటి C is to D, ఇక్కడ చూడండి అమ్మా చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడ అమ్మా, D is to C ఇచ్చిండు కానీ C is to D కనుక్కోవాలి. ఇక్కడ 5 1 జా 5 2 జా, అవునా 2 6, ఇదేమవుతుందమ్మా C అవుతుంది, ఇది C అవుతుంది, ఇది D అవుతుంది. ఇదేంటిది 2 3 జా 6 6, ఇదేమవుతుంది 7 అవుతుంది, అవునా. ఇక్కడ చూడండి ఫస్ట్ మనము ఎలా చేస్తారు, సర్వసాధారణంగా వేసే మెథడు చూడమ్మా, ఇక్కడ 2 is to 4 is to 6 తీసుకుందాం, ఇక్కడ 3 is to 4 is to 6, ఇక్కడ ఏమవుతుంది 3 is to 5 is to 6 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 3 is to 5 is to 3 into 5 into 7, అవునా. ఇవన్నీ క్యాన్సల్ అవుతాయా, ఇక్కడ 3 ఉంది 3 ఉంది 3 ఉంది 3 ఉంది, 3 2 జా 3 2 జా 3 2 జా 3 క్యాన్సల్, అవునా. ఇక్కడ చూడండి 16 అవుతుంది, ఇక్కడ 3 4 12 24 అవుతుంది, 15 30 అవుతుంది, 35 అవుతుంది. ఏడనుందా 16 24 35, ఇది జనరల్ చేసే మెథడ్. మనం చేస్తామా ఇలా చేయకూడదు, ఎందుకు చేయకూడదు, అవసరం లేదు మనకు అక్కడ, అవునా. దీన్ని ఏ విధంగా క్రాక్ చేయాలో మనం చూద్దాం, అవునా. ఇలా సింపుల్గా చేయొచ్చమ్మా, దీన్ని మీరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, సింపుల్గా చేస్తాము. చూడండి ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ చూడండి B is to C, B is to C, ఇక్కడ చూడండి 5 1 జా 5 2 జా, అవునా. ఇక్కడ ఏముంది, ఇది 7 ఉంది 6 ఉంది, 6 is to 7 6 is to 7, ఇక్కడ చూడండి 6 is to 7 ఎక్కడ క్యాన్సల్ అవుతుందా, ఏంటిది C is to D, C ఇది D, C ఎక్కడ ఉంది, ఇది C, C అనేది 6 తో క్యాన్సల్ అవుతుందా, అవ్వట్లేదు, ఇది 6 తో అవుతుంది, ఇది 6 తో కాదు, ఇది కాదు, మన ఆన్సర్ ఇది. ఈ విధంగా స్మార్ట్ గా వర్క్ చేయాలమ్మా. ఎందుకు నేను అదే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ 7 అనేది దేని మల్టిప్లై లేవు, అవునా. ఇక్కడ చూడండి 7 1 జా 7 2 జా పోతుంది, కాబట్టి 7 ఒకటి ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే యూనిట్ నెంబర్ అంటే డివిజిబుల్ కాని నెంబర్ ఉంటుందో దాన్ని మనం పట్టుకోవాలి, అదే కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇది చూడండి, A is to B is equal 1 is to 1 by 2 is to 3 by 8, B is to C is equal 1 by 3 is to 5 by 9, C is to D is equal 5 by 6 is to 3 by 4, find the A is to B is to C is to D. ఇక్కడ నేను ఈ క్వశ్చన్ లో ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ చేస్తారమ్మా మిస్టేక్. వాడు ఎందుకు ఇచ్చిండు తిప్పి, ఇక్కడ మీరు చేస్తారని ఇచ్చిండు, ఇది గమనించాలి. ఇది కాన్సెప్ట్, ఇది అనేది మిస్టేక్ అనేది గమనించాలి. ఇక్కడ అందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇది 5 5 క్యాన్సల్, 2 3 జా, ఫస్ట్ ఏం చేస్తారు D అంటే ఇక్కడ ఫస్ట్ D కదమ్మా, ఇది D, మనం ఏం చేస్తామంటే ఇది 7 is to 6 రాసేస్తారు. ఇక్కడ మిస్టేక్ పోతుంది, ఆప్షన్లలో మ్యాచ్ అయ్యేది ఉంటుంది, అర్థమైందా. ఇలా చేయకూడదు. మళ్ళీ ఏం చేస్తారు, మిస్టేక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి చేస్తారు, అలా చేయకూడదు. ఇది చూడండి అమ్మా, ఇక్కడ చూడండి 2 1 జా 2 4 జా 4 is to 3 అయిందమ్మా. 4 టేబుల్లో ఏది పోతుంది, ఇది 2 పోవు, ఇది పోతుంది, 4 is to 3 రావాలి, ఇది 2 4 జా 2 3 జా, ఇది మన ఆన్సర్, ఇది కాదు. ఇలా స్మార్ట్ వర్క్ చేయాలమ్మా. ఓకే, హాయ్ అండి, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ A plus B is to under root of A into B is equal to 4 is to 1, A less than B less than 0, find the A is to B వాల్యూ అడుగుతున్నాము. దీన్ని మనం జనరల్ మెథడ్ లో చూద్దాం, ఆ తర్వాత గేమ్ చేంజర్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ జనరల్ మెథడ్ లో చూద్దాం. ఫస్ట్ ఏంటిదమ్మా, A plus B is to A plus B
అండర్ రూట్ ఆఫ్ ఏబి ఈజ్ టు 4:1 కదమ్మా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి, ఇక్కడ దీన్ని 2 తీసుకొచ్చుకుంటున్నామా, 2 ఇంటూ ఏబి, ఇదేమవుతుంది అప్పుడు 2 అవుతుంది, బై 1 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాంపిటేటివ్ డివిడెండ్ మెథడ్లో ఉపయోగిస్తామమ్మా. ఫస్ట్ ఏంటిది ఏ ప్లస్ బి ప్లస్ 2 ఇంటూ రూట్ ఏబి, ఇది కూడా ఏ ప్లస్ బి, ఇది మైనస్ అవుతుంది 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏబి. అవునా, ఇదేమవుతుంది అప్పుడు 2 + 1 అవుతుంది, 2 - 1 అవుతుంది. ఇప్పుడు చూడండి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఏ ప్లస్ బి ఇది ఏ రూపంలో ఉంది, రూట్ ఏ ప్లస్ రూట్ బి, ఇదేం రూపంలో ఉంది, రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అవునా, 3/1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని ఈ స్క్వేర్ పోవడానికి కోసము రూట్ ఏ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ బి బై అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి ఈజ్వల్ ఏమవుతుంది, ఇది √3/1 అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ కాంపౌండ్ డివిడెండ్ మెథడ్ ఉపయోగించండి. అప్పుడు ఏమవుతుంది, రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ ఏ మైనస్ రూట్ బి, అదేవిధంగా ఇది రూట్ ఏ ప్లస్ రూట్ బి మైనస్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్వల్ ఏమవుతుంది, √3 + 1 √3 - 1. ఇక్కడ చూడండమ్మా, రూట్ బి క్యాన్సల్, రూట్ ఏ క్యాన్సల్, మిగిలింది ఎంతమ్మా 2√a బై ఇదేమవుతుంది 2√b అవుతుంది, ఈజ్వల్ ఏమవుతుంది √3 + 1 √3 - 1 అవుతుంది. ఇక్కడ చూడండి 2 క్యాన్సల్, ఏం మిగిలింది రూట్ ఏ రూట్ బి, ఇదేమవుతుంది √3 + 1 √3 - 1. దీన్ని మళ్ళీ స్క్వేర్ వేయండి, ఏమవుతుంది అప్పుడు a/b అవుతుంది, ఇదేమవుతుంది √3 + 1 హోల్ స్క్వేర్ √3 - 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని విడగొడదాం, a/b ఈజ్వల్ ఏమవుతుంది 3 + 1 + 2 ఇంటూ √3 అవుతుంది, ఇదేమవుతుంది 3 + 1 - 2 ఇంటూ √3 అవుతుంది. ఇక్కడ చూడండి దీన్ని మనం ఏ విధంగా వేయచ్చు, ఇది 4 + 2√3 అవుతుంది, ఇదేమవుతుంది 4 - 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 3 అవుతుంది. ఇది a/b ఈజ్వల్. ఇప్పుడు మనం 2ను కామన్ తీద్దాం, 2ను కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంటుంది ప్లస్ √3 ఉంటుంది, ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3 ఉంటుంది, ఈ 2 క్యాన్సల్ అమ్మా, ఇది a/b ఈజ్వల్ ఏమవుతుంది అప్పుడు 2 + అండర్ రూట్ ఆఫ్ 3 2 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3. మనకేం అడిగిండు, ఏ వాల్యూ ఎంత, a + b వాల్యూ మనకి చూడండి ఇదే కదా, సో a/b ఈజ్వల్ ఏమవుతుంది 2 + అండర్ రూట్ ఆఫ్ 3 2 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3 ఈస్ట్ కదా ఇక్కడ ఏడుందమ్మా, ఇది ఈ విధంగా. ఇది జనరల్ ప్రొసీజర్ అమ్మా, మనం ఇలా చేస్తే ఉంటామా ఎగ్జామ్లో, ఒక 5 క్వశ్చన్ చేసేస్తే మన టైం మొత్తం అవుతుంది. దీన్ని మనం మైండ్ గేమ్గా ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ చూడండమ్మా, a + b 4 ఉంది, అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b 1 ఉంది. ఇక్కడ చూడండమ్మా, ఇది మొత్తం a అనుకోండి, ఇది మొత్తం b అనుకోండి, అప్పుడు ఏమవుతుంది a + b ఇక్కడ 2 + 2 ఏమవుతుందమ్మా 4 అవుతుంది. అవునా, 4 అవుతుందా, 2 + 4 అవుతుంది. ఇక్కడ అంటే +3 ఉంది -3 ఉంది, క్యాన్సల్ అవుతుంది, పోయిందా, a + b అయిపోయింది. అండర్ రూట్ ఆఫ్ నెక్స్ట్ అండర్ రూట్ ఆఫ్ ఉంది కదా, నెక్స్ట్ ఇది ఈస్ట్ అయిపోయిందమ్మా, అండర్ రూట్ ఆఫ్. ఇక్కడ చూడండి ఇది a + b a - b, మన ఫార్ములా a + b a - b a² - b². ఇక్కడ a² 2 ఇంటూ 2 ఏమైతుందమ్మా 4, ఇక్కడ చూడండి 4. అవునా, ఇక్కడ చూడండి √3 ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ √3 ఇంటూ √3 ఏమవుతుంది 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా మనకు 1 ఉంటుంది, అండర్ రూట్ ఆఫ్ 1. అప్పుడు ఏమవుతుందమ్మా 4:1 వచ్చిందా. ఇది మన ఆన్సర్. ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేయాలమ్మా. ఓకే, మీరు ఏ బుక్లో చూడండి ఈ మెథడ్ అనేది ఉంటుంది. ఓకే, ఇవి
బెస్ట్ 10 క్వశ్చన్స్ అమ్మా. మళ్ళీ మరో 10 క్వశ్చన్స్ మీ ముందు ఉంటాను. ఓకే, వీడియో అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అమ్మా. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి తెలియజేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొందరికి చూపించబడుతుంది. ఓకేనా, ఇది అంటే కాన్సెప్ట్.